విషాదంలో వినోదం మా జీవితం ఎవడో ఎప్పుడు రాశాడో చూసే కథ తీసేవాడికి తెలిసేదే ఎంతో వ్యధ నవమాసాలు మోసేటి ఓ తల్లిగా చూడు బొమ్మల ఆట కథల చూడరా శివ ఆపు నీ ఏడుపు. ఆ చూపేంటే నీ ఏడుపు మొహాన్ని తీసుకుని ఎక్కడికొచ్చి ఏడుస్తున్నా? వాళ్ళు ఉన్నారనే లోకంలో కూడా లేకుండా ఆపమన్నా వాగుతున్నా. వాళ్ళకి తెలిస్తే ఎంత అనర్థం జరుగుతుందో తెలీదా నీకు? నువ్విక్కడికి రాకూడదు కదా. అయ్యగారి కల ఉంటే ఎలా తట్టుకోగలనమ్మగారు? తెలిసాక ఒక్క క్షణం కూడా ఆగగలనా? ఆయనకేవేందో అన్నా అలచడిలో ఉండగలనా? ఉండాలి. ఈ లోకానికి ఆయన నాకు మాత్రమే భర్త, నేను మాత్రమే ఆయనకి భార్య. తెలియనిది తెలియాలన్న ఆలోచన నీ స్పృహలోకి కూడా రాకూడదు. నీ కల్లో కూడా ఆ మాట చేరకూడదు. అలాగే కదా అమ్మగారు ఉన్నాను, ఉంటున్నాను, ఉండాలని అనుకుంటున్నాను. మరి సాహసమేంటి? ఇది సాహసం కాదు. నా మాంగళ్యానికి ఏం కాకూడదన్న ఆవేదన, నా పసుపు కుంకుమలు దూరం అవ్వకూడదని బాధ. ఇదే అర్థం చేసుకోవాలన్న ధోరణిలో ఉండకండి అమ్మగారు. ఈ పరిస్థితుల్లో నా మనసు ఎలా ఉంటుందనేదే అర్థం చేసుకోండి. నేను మనిషిని అన్నది మర్చిపోకండి. ఏంటి ఏంటి నోర్లేస్తుందేంటి? ఇంకొక్క మాట మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. వచ్చిన దానివి డైరెక్ట్ గా ఇంటికి పో. అలా ఎలా వెళ్తాను? చంద్రిక, ఆయన బతకాలని కోరుకో, ఆయన బతకాలని కోరుకో, ఆయన బతకాలని కోరుకో, ఆయన బతకాలని కోరుకో, ఆయన బతకాలని కోరుకో. మడుసులక కోపాలు తెవలవో పైనున్న సావేవో కిమ్మని పలకడు. తూకేటి కత్తుల కనికర మెరగవు అంటుకున్న అగ్గిలోన ఆనవాలు మిగలవు. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. శివురాకు చిట్టడివి గడ్డ చిత్తుల్లో అట్టుడికి పోరాదు బిడ్డ. పుట్టదేనే బువ్వ పెట్టిన లేటి నీళ్లు జింక బాలు పట్టిన కూడల్లా ఉయ్యాల గట్టి పెంచి నిన్ను స్థానల్లే నించోబెట్టినా. పచ్చన్ని బతికితే నీకు ఎల్లెల్లి కచ్చల్ల పడబోకు బిడ్డ. చెప్తున్నా నీ మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ. శివురాకు చిట్టడివి గడ్డ చిచ్చుల్లో అట్టుడికి పోరాదు బిడ్డ. నా ప్రాణం పోయినా ఇక్కడి నుంచి కదలను. నువ్వేంటో ఈ ప్రపంచానికి చాటింపేస్తా. నీ పరువు మర్యాదలు గంగలో కలుపుతా. నీ ప్రతిష్టను తొక్కి పడేస్తా. నీ పలుపుని అణిచివేస్తా. ఆయన బతకాలని కోరుకో. నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తోంది. తమ్మాయించుకుంటున్నాను. నువ్వు చూపించిన ధైర్యానికైతే నీకు శిక్ష తప్పదు చంద్రిక, కన్ఫర్మ్.
వచ్చేసామక్క. ఇంకా ఎంతసేపు? త్వరగా రండి, అది ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. యూ డోంట్ వరీ అక్క, దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అమ్మా పదండి. నాదంతా అప్పటికప్పుడేనే. ఎప్పుడో పగ తీర్చుకోవడం అనేది నా లైఫ్లో ఉండదు.